హే హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఆఫ్ ఎంజిఎం. నేను నా ఛానల్లో ఎక్కువగా డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను కదా. ఈరోజు వీడియో అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నేచర్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ తోటలో ఒక షెడ్ అయితే వేశారు. సో ఆ షెడ్ యొక్క కంప్లీట్ వ్యూ, ఇంకా అక్కడ కొన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవి ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా దగ్గరలో ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట. ఆ టెంపుల్ ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. పచ్చటి పొలాల మధ్య ఈ షెడ్ వేశారు కదా, సో ఎటు చూసినా గ్రీనరీనే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే షెడ్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్ గేట్. ఇలానే మనం లోపలికి వెళ్ళాలి. ఈ షెడ్కి సరౌండింగ్స్ అంతా ఫెన్సింగ్ అయితే చేశారు. మనకి ఇంటికి కాంపౌండ్ ఎలాగనో ఈ షెడ్కి కూడా ఇలాగా చుట్టూ ఫెన్సింగ్ అయితే చేశారనమాట. సో కోళ్ళు ఉన్నాయి కదా, అవి బయటికి వెళ్ళకోకుండా అని చెప్పేసి అలా చేశారు. ఇంకా మేకలు కూడా పెంచాలనే ప్లానింగ్తో ఈ విధంగా అయితే చేశారనమాట. కాకపోతే ప్రజెంట్ ఓన్లీ కోళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఇది మార్నింగ్ సన్ రైజ్ అవుతున్న టైంలో తీసిన వీడియో అనమాట. వీడియోలో అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. నా మొబైల్లో ఇంట్లో కన్నా కూడా ఇలా బయట న్యాచురల్ లైట్కి చాలా బాగా కనిపిస్తాయి వీడియోస్. నా ఇంట్లో అయితే కొంచెం క్వాలిటీ తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మార్నింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట ఈ వీడియో తీసినందుకు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నదైతే షెడ్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉండడానికి, అంటే మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట డే అండ్ నైట్ టైం అంతా కూడా. సో వాళ్ళు ఉండడానికి అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ కట్టించారు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి కోళ్ళు ఇంకా గేదెల కోసం అనేసి పెట్టారనమాట. అది కూడా నేను ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను. దసరా రోజు మేము మా సొంతూరులో ఉన్నాము. అదే రోజు నైట్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా నైటే పాలైతే పొంగిచ్చారు మంచి టైం చూసి. ఇది కొత్తగా ఓపెన్ చేశారు కదా, అందుకనే పాలైతే పొంగిచ్చారనమాట. ఇంకా అమ్మ అయితే సామాన్లు ఏమీ సర్దలేదు లోపల. నితిన్, గుడ్ మార్నింగ్ నితిన్. డే ఈ కూల్ లేనన్నా. ఇక్కడ ఉంటే మార్నింగ్ త్వరగా లేవడానికి అలారం పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఈ కోళ్ళ అరుపులు చాలు అంత గట్టిగా అయితే సౌండ్ చేస్తున్నాయి. వాటి సౌండ్స్కే మెలకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మా అమ్మ కొంచెం ఫ్రీగా ఉంది. తనైతే చెప్తూ ఉంది ఏమేం ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే జామ చెట్టు, ఇంకా ఇదైతే బాదం చెట్టు. నైట్ షెడ్లో పాలు పొంగిచ్చిన తర్వాత డిన్నర్ అయితే ఇక్కడే చేసాము. అయితే ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి కానీ వాష్ చేయడానికి సోప్ అయితే లేదు. ఇంకా అందుకనేసి నైట్ డిన్నర్కి అయితే ఈ బాదం ఆకుల్లోనే తినేసాము. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అయితే ఉండింది మాకు. ఇదైతే ఉసిరి చెట్టు. వీటి లీవ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, లైట్ గ్రీన్ థిక్ గ్రీన్ కాంబినేషన్లో. చూడ్డానికి కొంచెం చింతాకు లాగే కనిపిస్తుంది. ఇంకా ఇటు పక్కకు వచ్చేస్తే ఇక్కడ మీకు ఒక ట్యాంకర్ కనిపిస్తుంటుంది. ఆ ట్యాంకర్కి బ్యాక్ సైడ్ ఒక పైప్ అయితే ఉందన్నమాట. బోర్ నుంచి ఆ పైప్లోకి వచ్చేసి వాటర్ ఇంకా డైరెక్ట్గా ఆ ట్యాంక్లోకి అయితే కనెక్షన్ అయితే ఉందన్నమాట, పైప్ కనెక్షన్. సో ఇంకా ట్యాంకర్లో ఉన్న వాటరే మాకు తాగడానికి, ఇంకా గిన్నెలు వాష్ చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, వాటన్నిటికి కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆ వాటరే కొంచెం ప్యూర్ వాటర్ అనమాట. మనకు మినరల్ వాటర్ కన్నా ఆ వాటర్ తాగితేనే కొంచెం బెటర్. ఇంకా ఇదైతే మామిడి చెట్టు. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. వీటి ఆకులు అయితే చూడడానికి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. లేత ఆకులు అయితే చూడడానికి కలర్ చాలా బాగా కనిపిస్తాయి కదా. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నదైతే చూడడానికి మునగాకులాగా ఉంది కానీ ఇది అవిశాఖ అంట. నేను మునగాకే అనుకున్నాను ఫస్ట్. ఇంకా మా అమ్మ చెప్పింది అవిశాఖ అని. ఇది వచ్చేసి పొట్టేళ్ళకి మేతగా అయితే వేస్తారంట. అంటే ఫ్యూచర్లో ఒకవేళ పొట్టేళ్ళు పట్టుకొని వస్తే వాటి కోసం అని చెప్పేసి చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ అవిశాఖ అయితే వేశారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా మామిడి చెట్టే. ఇది ఇంకో మామిడి చెట్టు. ఇంకా ఇదైతే దేవగన్నేరు ప్లాంట్. దీనికి ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా. ఇవి ఇంకా ఫ్లవర్స్ అయితే ఏం రాలేదు, జస్ట్ కొంచెం మాత్రమే వచ్చింది. మరి నాటిన టైంలో ఎట్లున్నాయో తెలియదు కానీ ఇప్పుడైతే ఇలా ఉన్నాయి. నేను ఇవన్నీ తీయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి గ్రోత్, ఇంకా ఫ్యూచర్లో నేను మళ్ళీ వెళ్ళినప్పుడు డిఫరెన్స్ చూస్తే బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని ప్రతిదీ అంటే ఒక్కొక్క ప్లాంట్ 2-3 ఉన్నా కూడా ప్రతి ఒక్కటి వీడియో అయితే తీశాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే బెండకాయ చెట్లు. బెండకాయలు కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయి. ఈరోజు మా అమ్మ చేసే కర్రీ కూడా అదే, నేను తర్వాత చూపిస్తాను. ఇంకా ఇవైతే అనపకాయలు. ప్రజెంట్ అయితే వెజిటబుల్స్ ఏం వేయలేదు అనుకుంటా, జస్ట్ ఇవి 2 మాత్రమే ఉన్నాయి.
ఇంకా ఫ్యూచర్లో వేస్తుందేమో మా అమ్మ, ఇంకా దగ్గరగా ఉంది కదా తోటకి, సో మేబీ ఇంకా వేస్తుందని అనుకుంటున్నాను. ఇది తోట దగ్గర ఉండడం వలన ఇదే బెనిఫిట్, మనకు కావాల్సిన కూరగాయలు మనమే పండించుకొని మనమే తినచ్చు కదా, ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇంకా ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు, ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. ఇట్లా వస్తే జామ చెట్టు ఇది. ఇదేందిమా? ఇది మళ్ళా ఇది వచ్చేసి అంజీరా ప్లాంట్. ఇదైతే చాలా బాగుంది ప్లాంట్, చిన్నదిగా ఆకులు బాగా ఫ్రెష్గా భలే ఉన్నాయి. అసలు నాకైతే అట్లే చూడాలనిపించింది. ఈ ఆకులు డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో, ఇంకా వాటి మీద లైన్స్ కూడా ఎవరో గీసినట్టు భలే స్ట్రైట్గా ఉన్నాయి కదా. నేను ముగ్గుల్లో ఆకులు వేస్తారు కదా, వాటికి వేసే డిజైన్ ఇలాగే ఉంటుంది. ఇంకా దీనికైతే ఒక ఫ్రూట్ అయితే వచ్చింది, ఇంకా అదే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఒకటి మాత్రమే ఉంది ప్రజెంట్ అయితే. నాకైతే ఈ ప్లాంట్ బాగా నచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే వెరీ వెరీ స్పెషల్ ట్రీ అనమాట. దీన్ని పారిజాత వృక్షం అని అయితే అంటారు. ఇది ఎందుకు ఇంత స్పెషల్ అంటే, ఇది ఫస్ట్ టైం భూమి మీద అయితే పుట్టలేదు. మరి ఇది ఎక్కడ పుట్టింది అంటే, పూర్వం రాక్షసులు దేవతలు సముద్రాన్ని చిలుకుతారు కదా అమృతం కోసం, అప్పుడు ఇది బయటపడిందంట. తర్వాత దీన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్ళగా శ్రీకృష్ణుడు సత్యభామ కోరిక మేరకు దొంగలించుకొని భూలోకానికి అయితే తీసుకొని వస్తాడు. అలా కృష్ణుడు దీన్ని దొంగలించి కష్టాల్లో పడతాడనేసి స్టోరీ ఉందన్నమాట. అదే పారిజాతాపహరణం అనే స్టోరీ అయితే ఉంది. జనరల్గా మనం కింద పడిన పూలు దేవుడికి అయితే పెట్టాం కదా, అవి పూజకు పనికిరావు అనేసి అంటాం కదా. కానీ ఈ పారిజాత వృక్షానికి ఉన్న స్పెషల్ ఏంటంటే, దీని పువ్వులు మాత్రం భూమిని తాకిన తర్వాతనే దేవుడికైతే సమర్పించాలి. ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది కాబట్టి దీని పువ్వులు భూమిని తాకిన తర్వాతనే పవిత్రం అవుతాయి, అప్పుడే ఇవి పూజకు పనికొస్తాయనేసి అంటారు. సో దీని పువ్వులు అయితే మనం తెంపి దేవుడికైతే పెట్టకూడదు, ఇవి భూమిని తాకిన తర్వాతనే దేవుడికైతే సమర్పించాలి. ఇవి ఎక్కువగా విష్ణుమూర్తికి శివుడికి అయితే సమర్పిస్తారనమాట. వీటి పువ్వులు కూడా రాత్రిళ్ళు ఎక్కువగా పూసి ఉదయాన్నే భూమిని చేరుతాయి. అవి భూమిని తాకగానే వాటి స్మెల్ అనేది ఆ సరౌండింగ్స్లో చాలా బాగా వస్తుందంట. నాకు తెలియదు, నేను అబ్జర్వ్ చేయలేదు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసి అయితే తెలుసుకున్నాను. నాకు జనరల్గా ప్లాంట్స్ గురించి పెద్దగా ఐడియా లేదు, కొన్ని ప్లాంట్స్ మాత్రమే తెలుసు, చాలా వరకు తెలియదు. నేను మీకు చెప్పడం కోసం అనేసి నేను తెలుసుకున్నాను. ఇదైతే మారేడు చెట్టు, దీన్ని బిల్వ వృక్షం ఆర్ కల్పవృక్షం అని కూడా పిలుస్తాము. మన ఇండియన్ కల్చర్లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని సాక్షాత్తు శివ స్వరూపంగా అయితే మనం భావిస్తాము. ఎందుకంటే ఇది శివునికి ఎంతో ఇష్టమైన చెట్టు అన్నమాట. శివునికి 3 కళ్ళు ఎలా అయితే ఉంటాయో, ఈ మారేడు దళానికి కూడా 3 ఆకుల్లాగా అయితే ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మారేడు దళాలతో శివుడికి పూజ చేస్తే మనం చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని అయితే అంటారు. ఇంకా ఈ చెట్టుని మన ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు. మామూలుగా ఈ చెట్టుకి అక్కడక్కడ ముళ్ళులు అయితే ఉంటాయి. ముళ్ళులున్న చెట్లు ఇంటి దగ్గర పెంచుకోకూడదు అంటారు, కానీ ఈ చెట్టుకు అలాంటిది ఏమీ లేదు. సో మనం ఇంటి దగ్గర ఈ చెట్టుని పెంచుకోవడం వలన ఐశ్వర్యం కలుగుతుందని అయితే అంటారు. అది కూడా తూర్పు దక్షిణ దిశల్లో పెంచుకోవాలంట. అంతేకాకుండా ఈ చెట్టు ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ చేసి ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. సో ఈ చెట్టుని పెంచుకోవడం వలన మన సరౌండింగ్స్ అంతా కూడా ఫ్రెష్ అండ్ హెల్తీగా ఉంటుంది. దీనికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది, అదేంటంటే వీటి పండ్లు పువ్వులు పుయ్యకుండానే కాస్తాయంట. ఇంకొకటి వీటికి మెడిసినల్ యూజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉండే ప్రతి పార్ట్ అంటే లీవ్స్, ఫ్రూట్స్, బెరడు, ఇంకా రూట్స్ అన్నిట్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూజెస్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి ఈ చెట్టు గురించి చెప్పాలంటే. ఇంకా అదంతా చెప్పాలంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోద్ది. ఇంకా ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నా. ఇంకా ఇదైతే మునగాకు చెట్టు. ఈ మునగాకు చెట్లు కూడా 2 ఉన్నాయి. దీనికైతే ఇప్పుడే ఎగుర్లు అయితే స్టార్ట్ అయినట్టున్నాయి. ఇంకొకటి వచ్చేసి దాంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం పెద్దది. ఈ మునగాకు చెట్టు వలన కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా. ఇందులో ఉండే ప్రతి పార్ట్ కూడా మన హెల్త్కి చాలా మంచిది. నాకు పర్సనల్గా మునగాకు అంటే చాలా ఇష్టము. ఇది కమలా చెట్టు. ఇంత గ్రోత్ వచ్చింది అది. ఇది సీనా చెట్టు. ఏదో మా అమ్మ చెప్పిందని చెప్తున్నా కానీ నాకు ఈ కమలా చెట్టు, సీనా చెట్టు, నిమ్మ చెట్టు వీటి మధ్య పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. చూడ్డానికి అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. మీకు కూడా అట్లే అనిపిస్తుందా? న్యాచురల్ సన్ పడతా ఉంది.
ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ట్రీ అని అయితే అంటున్నారు, బట్ కరెక్ట్గా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవైతే టెంకాయ చెట్లు షెడ్కి ఫ్రంట్ రోలో వరుసగా ఇవైతే నాటారు. టెంకాయ చెట్లు ఇదైతే కానగ చెట్టు. ఇది ఎంత హైట్ పెరిగిందో చూడండి. వీడియోలో దీని వ్యూ చూడడానికి ఎలా ఉందంటే ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా. ఇంకా గాలికి ఆకులు అలా స్వే అవుతూ ఉంటే చూడడానికి ఎంత బాగుందో అసలు. ఇది వీడియోలో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ చెట్టు అయితే. ఇదేంటి అంత హైట్ పెరిగింది ఒకటేసారి? ఇది ఇంకో దేవగన్నేరు ప్లాంట్. వీటి ఆకులు చూడడానికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి కదా. ఇంకా ఇదైతే పనస చెట్టు. ఈ పనస చెట్లు 2 అయితే ఉన్నాయి. వీటి ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా వాటిపైన లైన్స్ కూడా చాలా డార్క్గా భలే కనిపిస్తున్నాయి కదా వీడియోలో. అసలు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైన ఆకులు. వీటి ఆకులు వీటికి ఐడెంటిఫికేషన్ కదా. అసలు వీటిని చూస్తే నేచర్ ఎంత బాగుంటుందా అనేసి అనిపిస్తూ ఉంది. షెడ్ బ్యాక్ సైడ్ ఇది. ఇంకా ఇదైతే నేరేడు చెట్టు. దీని ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇంకా ఒక కానగ చెట్టు, ఒక వేప చెట్టు అయితే ఉన్నాయి. ఇవన్నీ పెద్దగా అయితే చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. ఇది షెడ్ ఇన్సైడ్ వ్యూ. గేదెలు కట్టేయడం కోసం అని చెప్పేసి రైట్ సైడ్ కట్టించామని చెప్పాను కదా, అది ఇదే. అయితే ఇంకా గేదెలు తీసుకొని రాలేదు, అవి ఊర్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే తోట దగ్గర ఉంటుంది కదా షెడ్. సో ఊర్లో నుంచి తోట దగ్గరికి అయితే తీసుకొని రావాలి. ఈ వీడియో తీసినప్పటికైతే ఇంకా తీసుకొని రాలేదు, అందుకనే నేను ఎంటీగా అయితే చూపిస్తున్నాను. ఇంకా కోళ్ళ కోసం అని చెప్పేసి ఇంకొక రూమ్ అయితే ఉంది, బట్ అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, అందుకనే ఇక్కడ చూపించట్లేదు. ఎవరికైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా కోళ్ళు పొదగడం కోసం అని చెప్పేసి బాక్సెస్ అయితే ఉన్నాయి. ఆ బాక్సెస్లో 3 పోర్షన్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. అందులో ఉన్న ఎగ్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎగ్స్ అయితే చాలానే ఉన్నాయి కదా. ఇవి తినడం వలన మన హెల్త్కి అయితే చాలా మంచిది, ఎందుకంటే మనం పెంచుకున్న కోళ్ళ నుంచి వచ్చిన ఎగ్స్ కదా. సంగటి బెండకాయ పుల్లగూరనమ్మ, బెండకాయ కారం చేస్తుంది. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే మా అమ్మ గ్యాస్ అయితే ఆన్ చేసింది, బట్ అది సన్లైట్ వల్ల వెలుగుతున్నట్లు కనిపించట్లేదు. ఇంకా మా అమ్మ ఏమో గ్యాస్ ఏమన్నా అయిపోయిందేమో అని చెప్పేసి అటుపక్క వేరే సిలిండర్ ఉంటే అది తీసుకొని రమ్మని అయితే చెప్పింది. ఇంకా మళ్ళీ చెక్ చేస్తేనేమో గ్యాస్ అయితే ఉంది, కాకపోతే అది సన్లైట్ వల్ల కనిపించట్లేదు అనమాట. మీరే చూడండి వీడియోలో. కిందకు వంగి బాగా దగ్గరగా వెళ్ళి చూస్తే తప్ప తెలియట్లేదు. ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ బయట కిచెన్ సెటప్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా సామాన్లు అయితే ఏం పెట్టలేదు, అన్నీ బయటే ఉన్నాయి. ఏవి కావాలన్నా అవి తీసుకొని వచ్చి మా అమ్మ అయితే వంట స్టార్ట్ చేసింది. ఇందాక బెండకాయలు చూపిస్తానని చెప్పాను కదా, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బెండకాయలు అయితే. నేను మార్నింగ్ నుంచి వీడియోస్ అయితే తీస్తున్నాను కదా, ఇంకా మా అమ్మ అయితే బాగా ఎంకరేజ్ చేస్తుంది, ఆ వీడియో తీసుకో, ఇది తీసుకో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందని చెప్పాను కదా, మా అమ్మమ్మ వాళ్ళ తోటలోనే అది కూడా ఉంది. అయితే రీసెంట్గా అక్కడ ఒక వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. ఇంకా ఆ ఓపెనింగ్ అప్పుడు మేము వెళ్ళలేదు. ఇంకా మా అమ్మ వెళ్ళి చూడండి, అట్లే వీడియో తీసుకుంటావేమో తీసుకో అని చెప్పేసి అంటే ఇంకా నేను మా ఆయన వెళ్తున్నాము. ఈ షెడ్కి అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా వినాయకుడి విగ్రహాన్ని ఒకటి కొత్తగా ప్రతిష్ఠించారని చెప్పేసి, అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, బట్ ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా మా మామ ఈ తోటలో సేద్యం చేస్తూ ఉంటే ట్రాక్టర్ గొర్రుకి ఒక రాయి అయితే తగిలిందనమాట. ఇంకా ఆ రాయి తీద్దామని చెప్పేసి తవ్వితే అక్కడ ఆ రాయి కింద ఇంకొక వినాయకుడి విగ్రహం అయితే బయటపడింది. ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తాను చూడండి. ఇంకా ఆ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్ఠించాలని అయితే అనుకున్నారు, బట్
బట్ దానికి ఒక చెవి అయితే లేదనమాట. ఇంకా అలా చెవి లేని విగ్రహము అంటే డ్యామేజ్ ఉన్న విగ్రహము పూజకు పనికిరాదు అని చెప్పేసి దాని ప్లేస్లో ఒక కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పారు. ఇంకా అందుకే ఇలా ప్రతిష్ఠించారనమాట. ఇంకా ఎప్పుడైతే టెంపుల్ లోపలికి వచ్చామో ఇది ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కదా, సో ఆంజనేయ స్వామి వాహనం ఏంటి ఒంటె, కాబట్టి ఒంటెని ఇలా ప్రతిష్ఠించారు. ఇంకా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ కట్టించడానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది. ఇది కూడా ఈ తోటలోనే ఉండిందనమాట ఆంజనేయ స్వామి విగ్రహము. అయితే ఇది పడుకోబెట్టినట్లు ఉండింది. జనాలందరూ వచ్చి ఇక్కడ జస్ట్ పూజలు చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు. కాకపోతే ఒకసారి దొంగలు వచ్చి ఈ విగ్రహాన్ని అయితే పగలగొట్టారంట, ఏవో నిధులు ఉంటాయని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ జాయిన్ చేసి ఇలా టెంపుల్ అయితే కట్టించారు. ఇంకా అది పగిలిన విగ్రహం కాబట్టి అలా ఉంచకూడదు అని చెప్పేసి దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక చిన్న విగ్రహాన్ని అయితే ముందు ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ కట్టించిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకరోజు అయితే ఇక్కడ తిరునాళ్ళ చేస్తారు. ఇంకా ఆ రోజు అయితే చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇంకా ఆ రోజు బాగా సందడిగా అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా రిమైనింగ్ డేస్లో పెద్దగా జనాలు అయితే ఏమీ ఉండరు. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. మెయిన్గా తిరునాళ్ళు జరిగినప్పుడైతే ఎద్దుల పందాలు, కోలాటము, ఇంకా అన్నదానం ఇవన్నీ చేస్తారు. ఆ రోజు అయితే ఫుల్ సందడిగా ఉంటుంది. ఇక్కడ ఒకటి సత్రంలాగా కనిపిస్తుంది కదా, ఇంకా దాని పక్కన ఒక వేప చెట్టు అయితే ఉంది కదా, ఇంకా ఆ సరౌండింగ్స్లోనే తిరునాళ్ళు జరిగినప్పుడు అన్నదానం అయితే చేస్తారు. ఇంకా ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది, అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అందుకనే ఇక్కడ ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం అక్కడికి. పొలాల దగ్గరికి ఎవరైనా వచ్చింటారు కదా, వాళ్ళైతే ఇంతకుముందు ఇక్కడికి వచ్చి నీళ్లు తాగేవాళ్ళంట అని నేను విన్నాను. ఇప్పుడైతే ఇంకా అంత నీట్గా అయితే లేవు ఈ వాటర్, సో ఎవరు తాగరు ఇప్పుడైతే. వచ్చేటప్పుడు మా ఆయన డ్రైవ్ చేశారు కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను. నాకు స్కూటీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టము. పెళ్ళికి ముందు అయితే యాక్చువల్లీ ఇది మా తాత స్కూటీ. పెళ్ళికి ముందు తోటల దగ్గరికి అయితే నేను స్కూటీ వేసుకొని వచ్చేదాన్ని. బట్ అప్పుడు ఆ స్కూటీ వేరే ఉండేది, అది చాలా బరువు ఉండేది. నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు, కానీ వచ్చిన దాంట్లోనే ఎట్లా ఒకటి మేనేజ్ చేసుకొని అట్లే వెళ్తూ ఉండేదాన్ని. 2-3 సార్లు కింద కూడా పడినాను ఆ స్కూటీలో. ఇంకా అదైతే చాలా బరువు ఉండేది. ఇంకా ఇది కూడా చాలా బరువు ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇది అంత బరువుగా అయితే ఏం లేదు. మా ఆయన్ని ఎక్కించుకొని కూడా నేను తోలుతున్నానంటే చూడండి, ఇంకా అంత బాగా అనిపిస్తుంది నాకు దీంట్లో డ్రైవ్ చేయడము. నేను పెళ్ళికి ముందు అంటే 4 years బ్యాక్ అయితే స్కూటీ డ్రైవింగ్ అయితే చేశాను. ఇంకా దాని తర్వాత అసలు టచ్లో లేదు, అంటే మా దగ్గర స్కూటీ లేదు కాబట్టి టచ్లో లేదు. ఇంకా రీసెంట్గా మా పెద్దక్క కొనింది, ఇంకా దాంతో అయితే అప్పుడప్పుడు ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ 4 years గ్యాప్లో అయితే అస్సలు టచ్లో లేదు. సో ఇప్పుడు మళ్ళీ దీంతో అయితే డ్రైవ్ చేశాను. నాకు ఫస్ట్ అయితే మా అక్క స్కూటీ బాగా అనిపించింది, అదే బెటర్ ఏమో అనుకున్నాను. బట్ ఇది డ్రైవ్ చేసిన తర్వాత ఇదే బెటర్గా అనిపిస్తుంది నాకు. మేము ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే సంగటి బెండకాయ కారం అయితే చేసింది. ఇంకా మేము ఇప్పుడైతే తినాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది అయితే మంచంలో కూర్చున్నది మా అవ్వ, మా తాత. ఇంకా పక్కన టీవీ దగ్గర ఉన్నదైతే మా మామ. మా మామ అంటే మా రెండో అక్కని మా మేనమామకి ఇచ్చామన్నమాట, అంటే మా అమ్మకి తమ్ముడు. సో తనే మా మామ. షెడ్ ఈ సెటప్ అంతా కూడా మా మామనే చేపించాడు. ఏం చేస్తున్నారు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? కాళ్ళు పెట్టుకుంటున్నారా ఇసుకదా? ఎవరు చెప్పినారు? నువ్వు చెప్పినావా? ఇందు చెప్పిందా? అవునా? ఇందు బాగా ఆడుకుంటున్నారు చూడు అక్కోళ్ళు ఇద్దరు. హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్. ఇద్దరు స్కూల్కి వెళ్ళకోకుండా ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారా గిద్దు ఇందు? బాగా ఆడుకుంటున్నారు బా మీ ఇద్దరు. మీకు అన్నం ఆకలి కాలేదా? సంగటి చేసింది అవ్వ, తిందురండి ఇద్దరు. ఇది నువ్వు ఇక్కడే ఉంటావా, ఊరికి వస్తావా మాతో పాటు కడపకి? ఇక్కడే ఉంటావు. ఇక్కడే నచ్చిందా నీకు? అయితే మేము వెళ్తున్నాం, నేను డాడీ అబ్బి వెళ్తాం. ఓకేనా? మనం ఎప్పుడు వస్తావు చెప్పు, ఎప్పుడు వస్తావు? సాయంత్రం వస్తావా? సరే, పెద్దమ్మ వాళ్ళతో పాటు వస్తావా బస్సులో?
నేను నాన్న అబ్బి బైక్లో వెళ్తాం, ఓకేనా? డన్ చెప్పు, డన్ చెప్పు చెప్పు. ఇందాక చెప్పలేదు కదా వీడియోలో, మా పెద్దక్క వాళ్ళు కూడా ముందు రోజు ఈవినింగే వచ్చారు. అంటే పాలు పొంగించాలి కదా, మా అమ్మ తర్వాత ఇంకా మా పెద్దక్కనే కదా. సో ఇంకా అమ్మ వచ్చి పాలు పొంగించు మీ అనేసి మా అక్కని పిలిస్తే ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఇప్పుడైతే నేను చాలా మెమరీస్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకొని కడపకైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము. అంతకన్నా ముందు ఊర్లో అమ్మమ్మ వాళ్ళకి ఒక ఇల్లు అయితే ఉంది, ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాగానే ఈ పూలు అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఇంకా అందుకే ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లాంట్ గ్రోత్ అయితే అంత ఎక్కువ లేదు, మందారం ప్లాంట్ ఇది అంత గ్రోత్ లేదు, జస్ట్ మొగ్గలు మాత్రమే ఉన్నాయి. ఇంకా అవి పూలు అయితే పూయలేదన్నమాట అప్పటికి. ఈరోజు ఇంకా వాటి పూలు అయితే చూస్తున్నాను. ఇదే ప్లాంట్ మాకు కడపలో అయితే ఉంది, బట్ దాంట్లో మొగ్గలు వచ్చాయి కానీ పువ్వు అయితే అస్సలు రాలేదు. ఇంకా వాటి పూలు ఎలా ఉంటాయో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇదే ప్లాంట్ కాబట్టి వీటి పూలు ఎంత బాగుంటాయా అనేసి చూస్తూ ఉన్నాను నేను. కలర్ అయితే చాలా బాగున్నాయి, ఫుల్ రెడ్డిష్గా అయితే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి ఈ పూలు. ఇంకా ఇదైతే మల్లె చెట్టు జాజి చెట్టు నాకు కరెక్ట్గా తెలీదు. ఇది కడపలో మా ఇంటి దగ్గర నుంచే మా అమ్మ తీసుకొని వచ్చి ఇక్కడైతే నాటింది. మా ఇంటి దగ్గర ఉన్నదానికన్నా ఇక్కడ ఉన్నదే చాలా బాగుంది. ఇంకా ఎప్పుడైతే మేము కడపకి స్టార్ట్ అవుతున్నాము, మా పెద్దక్క వాళ్ళైతే ఇంకా కొద్దిసేపటి తర్వాత వస్తారంట బస్సుకి. ఇంకా మేమైతే బైక్లో వెళ్తూ ఉన్నాము. ఇంకా మా గీత అయితే ముందంతా మా పెద్దక్క వాళ్ళతో కలిసి వస్తానైతే అన్నింది. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ మాతోనే వస్తుంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వలన చాలా మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. మేబీ ఈ ఛానల్ స్టార్ట్ చేయకపోయి ఉంటే నేను ఈ వీడియోస్ ఏవి కూడా తీసేదాన్ని కాదేమో, ఈ మెమరీస్ అన్నీ కూడా ఉండేవి కాదు కదా. సో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లేస్కి సంబంధించిన మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.